సో రోజా గారు ఎలా ఆవిడ యొక్క మాట విధి విధానం ఎలా ఉంటుందంటే, నాకు చాలా కోపం వస్తది. మాట్లాడేటప్పుడు ఇంతకు ముందు కూడా చాలా వల్గర్ లాంగ్వేజ్‌తో మాట్లాడింది. ఎందుకు హుందాతనంగా మాట్లాడొచ్చు కదా! నీ యొక్క నోటి ఏదైతే ఉందో నేను అనాలంటే కూడా నేను అనలేను. సో నువ్వు ఒక ఆడపుట్టకు పుట్టుండి నన్ను మహా అయితే ఏం చేయగలుగుతారండి? ఇప్పుడు ఇందాక నేనేం చెప్పాను? మహా అయితే నన్ను ఏం చేస్తారంటే చంపేస్తారేమో, ప్రాణాలు తీస్తారేమో, లేకపోతే ఇంకొకటి చేస్తారేమో అన్నాను. సో దానికి పర్యాయపదంగా నేను దాంట్లో ఏమైనా తప్పుపడి మీకు వాడానా? నన్ను ఇంకొకటి చేయొచ్చండి అని చెప్పేసి నేను వాడానా? నా నోటికి రాలేదు. బట్ అలాంటి నువ్వు ఆ మహా అయితే నన్ను ఏం చేస్తారు, రేప్ చేస్తారు. నువ్వు ఎందుకు అలాంటివి వస్తాయి నీకు మైండ్కి? నువ్వు ప్రజాక్షేత్రంలో ఉన్నావు కదా, నిన్ను చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇంకొంతమంది రావాలే తప్పితే నిన్ను చూసి బయట పారిపోయి వాళ్ళు కూడా అలాంటి బుద్ధులు నేర్చుకొని రాకూడదు సొసైటీకి. సో ఏదైనా వచ్చిందంటే మాట్లాడిందనంటే ప్రభుత్వం వచ్చి 2 నెలల నుంచి స్టార్ట్ చేసింది. అక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నారు కూటమి ప్రభుత్వము? చెప్పింది ఒక మాట, చేసింది ఒక మాట అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటుంది.